ఓం శాంతి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో టీచర్ అయిన శివ పరమాత్మ మనకి చెప్పిన ఎన్నో పాఠాల్లో అకస్మాత్తు పాఠాన్ని కూడా చదివించారు. ఈ అకస్మాత్తు పాఠం యొక్క మొదటి దృశ్యము 2011లోని జపాన్ సునామీ అంటున్నారు. ఈ విషయాన్ని బాబా 2011 మార్చి నెల 16వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో చెప్పారు. జపాన్లో సునామీ వచ్చింది 11th మార్చ్కి. సో 11th మార్చ్ 2011లో జపాన్లో సునామీ వచ్చినప్పుడు 16వ తారీఖు అవ్యక్త మురళిలో బాబా ఎన్నో విషయాల గురించి చెప్తూ ఈ మురళిలో ఈ అకస్మాత్తు పాఠం గురించి చెప్పాం. సో ఈ వీడియో చూస్తున్న ఈశ్వరీయ విద్యార్థులు అకస్మాత్తు పాఠానికి సంబంధించిన మురళినే ఇక్కడ మేము రికార్డ్ చేశాము. పూర్తి మురళిని రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేసేటప్పుడు కూడా ఈ అకస్మాత్తు పాఠం యొక్క మొదటి దృశ్యం ఏదైతే జపాన్ సంఘటన చూపుతున్నారో బాబా ఆ యొక్క వీడియోని కూడా చూపిస్తున్నా. సో ఇప్పుడు ఈ అకస్మాత్తు పాఠం ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అకస్మాత్తు అన్న ఇదేదైతే బాబా చెప్తున్నారో 2011లోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇప్పుడు 2020కి వచ్చేసరికి సమస్యలు కానీ ఈ పరిస్థితులు కానీ మొత్తం విశ్వమంతా రావడం మొదలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏంటి అంటే, పురుషార్థంలో ఇంకా మనం చేయాల్సింది ఏంటి? సో పురుషార్థం ఎలా చేయాలో మనకు తెలుసు. కానీ ఇక్కడ విద్యార్థులు ఏంటంటే, పురుషార్థంలో బాబా ఏదైతే తీవ్రత అని చెప్తున్నారో అంటే అంతిమ సమయాన్ని గురించి తయారవ్వడం కానీ, ప్రకృతి విషయానికి వచ్చేసరికి మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలా అన్నది ఈ మురళి ద్వారా బాబా తెలియచేశారు. ఇవి కాకుండా ఇంకా వేరే 2-3 మురళి రెఫరెన్స్లు కూడా ఇక్కడ ఇస్తున్నాము. సో ఇవి తెలుసుకుని గనక మనము బాబా చెప్పినట్టు పురుషార్థం చేస్తే, ఇది ఏదైతే సునామీ అంటే ఇప్పుడు జపాన్ది బాబా ఇక్కడ ఉదాహరణ ఇచ్చి చూపిస్తున్నారో ఆ వీడియో గనక చూస్తే, అటువంటి పరిస్థితుల్లో కూడా 2 ఇళ్ల ముందర ప్రకృతి ఆగిపోతుంది అంటాడు, ప్రకృతి వైపరీత్యాలు. సో అది ఏంటో తెలుసుకుని ఏ రకంగా ప్రకృతి మనకి సహయోగం ఇస్తుందో కూడా తెలుసుకుందాము. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానము, ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దీనికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మకు సంబంధించిన ఏ సంకల్పం చేసినా కానీ ఆత్మ అన్న స్థితిలోకి వస్తాము. బుద్ధి గనక బయట భ్రమిస్తే మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్నని కానీ, నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్నని కానీ, ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పమైనా చేసి ఆత్మ అన్న స్థితిలోకి రావాలి. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయేది అకస్మాత్తు పాఠము, తర్వాత బాబా చెప్పే ఈ ప్రకృతి గురించి. కాబట్టి పాఠం విన్న ఆత్మ అన్న స్థితిలో వినాలి. ఆ తర్వాత పురుషార్థం కూడా ముఖ్యంగా మళ్ళీ దీన్ని ధారణా స్థాయిలోకి తేవాలంటే కూడా ఇక్కడ బాబా ఆత్మశక్తినే వాడాలంటున్నారు. తర్వాత జ్ఞానాన్ని చెప్పేది పరమాత్మ కాబట్టి మనం ఈశ్వరీయ విద్యార్థి కూడా బాబాతో సంబంధాన్ని జోడించాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఇక్కడ ఈ మురళికి సంబంధించిన వాక్యాలు ఏవైతున్నాయో బాబా చెప్పిన ఆర్డర్లో కాకుండా ఇక్కడ ఈ సునామీని ముందుగా తీసుకుని వివరిస్తున్నాము. కాబట్టి వాక్యాలు అటు ఇటు అవుతుంది. పూర్తి మురళి కూడా రికార్డ్ అవ్వలేదు కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. సో ఇప్పుడు ఇక్కడ స్లైడ్ వేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ప్రకృతిని మీరు జయించారా లేదా, ప్రకృతి సతోప్రధానంగా తయారు చేశారా లేదా అన్న ప్రశ్న అడిగి బాబా ఏమంటున్నారంటే, మరైతే ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవారు ఎవరు? మీరే తయారు చేస్తారు కదా అంటున్నారు. సో ఇక్కడ మనము సేవ అంటే విశ్వంలోని ఆత్మలకి, ప్రకృతికి ఇద్దరికీ చేస్తాం.
సో ఇక్కడ బాబా ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు. సో ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవారు ఎవరు? మీరే చేస్తారు కదా. అందువలన ఇప్పుడు అకస్మాత్తు యొక్క మొదటి దృశ్యం ఇది. అంటే జపాన్ సంఘటన. ఇది చిన్నది, మొదలైంది అంతే. ఇప్పుడిక పెద్ద పెద్దవి రానున్నవి మరియు అకస్మాత్తుగానే రానున్నవి, ఆలోచనలో కూడా లేనివి జరగనున్నవి అంటున్నారు. సో ఇప్పుడు ఈ మురళి డేట్ 16th March 2011. ఈ జపాన్ సునామీ ఎప్పుడు వచ్చిందంటే 11th March 2011. సో ఆ 11th Marchకి సునామీ వచ్చిన తర్వాత బాబా మురళి చెప్పేటప్పుడు ఇదే మొదటి సంఘటన. సో ఈ మొదటి అకస్మాత్తు దృశ్యం ఎలా ఉందా అన్నది ఇక్కడ యూట్యూబ్లో నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేసాం విద్యార్థుల అవగాహన కోసము. ఈ వీడియో గనక చూస్తే మొదటి దృశ్యమే ఇంత భయానకంగా ఉంటే అంతిమ దృశ్యం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సో ఈ వీడియో చూపించడానికి, ఈ పాఠం చెప్పడానికి కారణము విద్యార్థుల్లో అవగాహన పెంచడం కోసము, మీరందరూ ప్రకృతిని జయించాలి అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాం. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదంటారు బాబా. సో ప్రకృతి మన దాసి అయి మనకు సేవ చేసేటప్పుడు ప్రకృతి జీతాత్మలైన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం గనక ముందే ప్రకృతిని గనక జయించి ఉంటే 2 ఇళ్ళ అవతలే ఆగిపోతుంది అంటారు. ఆ మురళి రెఫరెన్స్ కూడా వేసి చూపిస్తాము. సో ఇప్పుడు జపాన్లో ఏదైతే 2011లో సునామీ వచ్చిందో ఒక వీడియో చూపిస్తున్నాము. ఇది 9 నిమిషాల వీడియో. సో చూస్తే మీకే అర్థమవుతుంది ప్రకృతి ఏ రకంగా పూర్తిగా తన యొక్క ప్రతాపాన్ని అంటారు కానీ, ప్రకోపం కానీ, తమో ప్రధానత కానీ ఇది ఏదైతే ఉందో ఆ సునామీలో ఎలా వస్తుందా అన్నది ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో తర్వాత అసలు ఎందుకు ఈ రకంగా పరిస్థితులు వచ్చాయా అన్నది కూడా ఈ మురళిలోనే చెప్పారు. సో ఇక్కడ బాబా ఏమంటారంటే ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కనుక అది కూడా విసిగించడం మొదలు పెడుతుంది అంటున్నారు. సో అది ఎందుకు అలా జరిగింది అన్నది కూడా దీంట్లో చెప్పారు. సో ఫస్ట్ ఆ వీడియో చూద్దాము. వీడియో చూసిన తర్వాత బాబా మహావాక్యాలు, ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలన్నది కూడా బాబా మాటల్లోనే తెలుసుకుందాము. A major earthquake hit Japan on Friday afternoon. Japan's meteorological agency says the quake measured magnitude 8.4. The agency has issued a tsunami warning for Japan's Pacific coast.
ごいすごいすごい。危ない危ない。千秋さん。危ない。危ないよ。ほにほにほに。来てしまった。ああ、沈んだ沈んだ。うわ。いや、ちょっと危ないじゃん、本当に。あ、来た。あー。あおー、すげえ。俺の車終わった。全てが終わった。ああ、やらいだ。あ、プレハブ動いてる。プレハブ動いてるよ。ダメだこれ。津波。何これ。やばいやばい、あの人やばい。急いで。Japan's meteorological agency says the quake measured magnitude 8.4. It has revised it upwards to 8.4. The agency has issued a tsunami warning for Japan's Pacific coast.
ఈ అకస్మాత్తు పాఠం యొక్క మొదటి దృశ్యం గురించి బాబా ఈ మురళీలు ఏమన్నారంటే, ఇది చిన్నది, మొదలైంది అంతే. ఇప్పుడిక పెద్ద పెద్దవి రానున్నవి మరియు అకస్మాత్తుగానే రానున్నవి, ఆలోచనలో కూడా లేనివి జరగనున్నవి అంటున్నారు. అంటే బాబా మనకి సూచనలు ఇస్తున్నారు. మొదటి దృశ్యమే బాబా దృష్టిలో ఇది చిన్నది అంటున్నారు, మొదలైంది అంతే అంటున్నారు. కానీ వీడియో చూస్తే మాత్రం అసలు పూర్తిగా జపాన్లో మొత్తం ఇండ్లు, కార్లు అన్నీ కొట్టుకుపోయినట్టు కనిపిస్తున్నాయి. సో బాబా దృష్టిలో ఇది చిన్నది అని అంటే ఇంకా రాను రాను అంతిమం వరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అన్నది కూడా బాబా ఇదే మురళిలో చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకా పెద్ద పెద్దవి రానున్నవి మరియు అకస్మాత్తుగానే రానున్నవి, ఆలోచనలో కూడా లేనివి జరగనున్నవి. అంటే మన ఊహకు కూడా అందని విషయాలు జరగనున్నాయి అని చెప్పి బాబా మనకి సంకేతాలు ఇస్తున్నారు. సో ఈ ప్రకృతికి సంబంధించి బాబా ఇంకేమంటున్నారంటే, మీ మనస శుభ సతోగుని సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగునిగా తయారు చేస్తూ ఉండండి. అయితే మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి చాలా పెద్ద రూపంలో తన పని తాను చేయనున్నది. ఇవన్నీ చిన్న విషయాలు, కానీ ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కనుక అది కూడా విసిగించడం మొదలు పెడుతుంది అంటున్నారు. సో ఏమంటున్నారంటే, మీ మనస శుభ సతోగుని సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగునిగా తయారు చేస్తూ ఉండండి. అయితే మనసా సేవ గుర్తుంటుందా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం వీడియోలో ఏదైతే సునామీ గురించి చూసామో, ఇది ప్రకృతి యొక్క తమో ప్రధాన స్థితి. దీన్ని సతోగునిగా తయారు చేస్తూ ఉండాలి, దానికి మనసా సేవ చేయాలి అంటున్నారు. తో సేవ అన్నది విశ్వంలోని ఆత్మలకి, ప్రకృతికి చేస్తాం. సో మనసా సేవ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి చాలా పెద్ద రూపంలో తన పని తాను చేయనున్నది. ఈ జపాన్ సునామీ అన్నది ఇది చిన్నది, మొదలైంది అంతే అన్నారు. కానీ రాబోయే రోజుల్లో పెద్ద రూపంలో తన పని తాను చేయనున్నది. ఇవన్నీ చిన్న విషయాలు, కానీ ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తున్నారు కనుక అది కూడా విసిగించడం మొదలు పెడుతుంది అంటున్నారు. సో ఏ రకంగా ప్రకృతిని విసిగిస్తున్నాము అంటే, మన సంకల్పాల ద్వారా, తమో ప్రధాన సంకల్పాల ద్వారా. సో బాబా మురళిలో ఏం చెప్తారంటే, మన ఆలోచన యొక్క మొదటి ప్రభావము మన మానసిక స్థితి మీద, రెండవ ప్రభావం శరీరం మీద, మూడవది సంబంధాల మీద, నాలుగవది ప్రకృతి మీద. సో మనం ఏవైతే తమో ప్రధానమైన సంకల్పాలు చేస్తున్నామో అది ప్రకృతి మీద ప్రభావం పడడం వల్ల ఆ ప్రకృతి కూడా మిమ్మల్ని విసిగించడం మొదలు పెడుతుంది అంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కూడా మన శుభ సతోగుని సంకల్పాల ద్వారా సతోగునిగా తయారు చేయాలి, మనసా సేవ చేయాలని గుర్తుంటుందా అని ప్రశ్న అడుగుతున్నారు. సో బాబా చెప్పినట్టు మనసా సేవ చేస్తే ఏంటి, దానివల్ల మనకు లాభము అని చెప్పి బాబా 27 అక్టోబర్ 1981 ఈ మురళిలో ఏం చెప్పారంటే, ఇక్కడ స్లైడ్ వేసి చూపిస్తున్నాము. ఎక్కడ ప్రకృతి జీతుల పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టం జరగదు. 1-2 ఇళ్ల ముందు నష్టం జరుగుతుంది, కానీ మీరు రక్షణగా ఉంటారు. ఇది జరుగుతుంది, తుఫాను వస్తుంది, భూకంపం వస్తుంది అని ఎదురుగా కనిపిస్తుంది. అది వారికి శూలంలా ఉంటుంది, ఇక్కడ మీకు ముళ్ళులా అనిపిస్తుంది. అక్కడ అరుస్తూ ఉంటారు, ఇక్కడ మీరు అచంచలంగా ఉంటారు. అందరూ స్థూల సూక్ష్మ సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరకు పరుగు పెడతారు. మీ స్థానం రక్షణా స్థానంగా అవుతుంది. ఇప్పుడు అందరి నోటి నుండి ఓహో ప్రభు, నీ లీల యొక్క అపరం అపారం అనే మాట వస్తుంది. ధన్యులు ధన్యులు, మీరు పొందారు, మేము తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము అనే మాట నలువైపుల నుండి వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ వాక్యాలు ఏవైతే ఫోటో వేసి చూపిస్తున్నామో, ఈ మురళి గనక పూర్తిగా చదివితే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, నలువైపుల ఏ తత్వం ద్వారా అలజడి వచ్చినా కానీ ప్రకృతి పతులైన మీరు ఉన్న చోట ప్రకృతి దాసి అయి సేవ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఇందాక జపాన్ సునామీ ఏదైతే చూసామో, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పెద్దగా వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే ప్రకృతి జీతులు ఉంటారో అక్కడ ఏ నష్టం జరగదు అంటున్నారు. ఇప్పుడు వీడియో కనుక చూస్తే మొత్తం అంతా నష్టం జరిగినట్టే కనిపిస్తుంది, కానీ రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి అంతిమంలో
మనకు కూడా వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి ఏ నష్టం జరగొద్దు అని అంటే ఇప్పుడే ప్రకృతిని జయించాలి అంటే మనసా సేవ చేయాలి అంటున్నారు. సో ఎప్పుడైతే ఆ రకంగా మనం ఇప్పుడే ప్రకృతిని జయిస్తామో 1-2 ఇళ్ల ముందు నష్టం జరుగుతుంది, కానీ మీరు రక్షణగా ఉంటారు. అంటే మన ఉన్న ఇంటి నుంచి 2 ఇళ్ల దూరంలోనే అక్కడ ప్రకృతి ఆగిపోతుంది అని చెప్పి ఇక్కడ ఏమంటున్నారంటే తుఫాను వస్తుంది, భూకంపం వస్తుంది అని ఎదురుగా కనిపిస్తుంది. అది వారికి శూలంలా ఉంటుంది, ఇక్కడ మీకు ముళ్ళులా ఉంటుంది. అంటే మనం ఉండే ఇంట్లో అక్కడ మనకు తుఫాన్ వచ్చిందా, భూకంపం వచ్చిందా అని కూడా కనిపిస్తుంది. కానీ ఇది 2 ఇళ్ల ముందే ఆగిపోతుంది కాబట్టి వాళ్లకు శూలంలా ఉంటుంది, మనకు ముళ్ళులా ఉంటుంది. సో అంతిమంలో ఏవి రక్షణా స్థలాలు అని అంటే ఎక్కడైతే ప్రకృతి జీత్ ఆత్మలు ఉన్నారో అవి రక్షణా స్థలాలు. సాధారణంగా విద్యార్థులు ఏమనుకుంటారంటే సెంటర్లు రక్షణా స్థలాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ బాబా ఇదే విషయం చెప్తున్నారు. ప్రకృతి జీత్ ఆత్మల పాదం ఉంటుందో, స్థానం ఉంటుందో అక్కడ ఏ నష్టం జరగదు, అది రక్షణా స్థలం అవుతుంది అంటున్నారు. అంటే ప్రతి విద్యార్థి మనసా సేవ చేసి ప్రకృతిని గనక జయిస్తే వాళ్ళు ఎక్కడుంటే అదే రక్షణా స్థలం అవుతుంది. సో అంతిమంలో సురక్షిత స్థానాలు ఏంటా అని చెప్పేసి కూడా ఇదే శివ పరమాత్మ జ్ఞానమూల్య అన్న యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ వీడియో ఉంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రత్యేక శీర్షికలు అన్న స్లాట్ కింద కనిపిస్తుంది. అది కాకుండా కూడా ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఈ అకస్మాత్తు యొక్క పాఠం ఉందో, ఇప్పుడు ఈ పాఠం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రకృతి జీత్ల పాదం ఉంటుందో అక్కడ నష్టం జరగదు. తర్వాత భూకంపాలు వస్తాయంటే మనం ఉన్న చోట భూకంపాలు, తుఫాన్లు వచ్చినా కానీ 2 ఇళ్ల ముందు నష్టం జరుగుతుంది, కానీ మీరు రక్షణగా ఉంటారు. తర్వాత ఏమంటున్నారు, అక్కడ అరుస్తూ ఉంటారు, ఇక్కడ మీరు అచంచలంగా ఉంటారు. ఎందుకంటే మనం సురక్షితంగా ఉంటాము, మన ఇంటి వరకు ఈ ప్రకృతి వైపరీత్యాలు రావు కాబట్టి. అందరూ స్థూల సూక్ష్మ సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరకు పరుగు పెడతారు. సో అప్పుడు అందరూ మన ఇల్లే ఇప్పుడు బాబా ఏదైతే ప్రతి ఇంటిని సేవాస్థానం చేసేసారో ఆ అంతిమంలో ఈ ప్రకృతి జీతులున్న ఇల్లు రక్షణా స్థానాలు అవుతాయి. కాబట్టి సహయోగం తీసుకోవడానికి మీ దగ్గరకు పరుగు పెడతారు, మీ స్థానం రక్షణా స్థానంగా అవుతుంది. ఇప్పుడు అందరి నోటి నుండి ఓహో ప్రభు, నీ యొక్క లీల అపరం అపారం అనే మాట వస్తుంది. ధన్యులు ధన్యులు, మీరు పొందారు, మేము తెలుసుకోలేదు అంటారు. ఇది జరిగే సమయానికి బాబా మౌంటబుల్ అవతరించారు అన్న విషయం కూడా ఫ్లాష్ అవుతుంది. సో అది బాబా విదేశాల నుంచి వస్తుంది అంటారు. సో విదేశాల నుంచి భారతదేశం వరకు వచ్చి బాబా అంతిమంలో మౌంటబులో ఒకసారి అందరినీ కలిసేసి వెళ్తారు. సో అప్పుడు వినాశనం జరుగుతోంది, సత్యుగం రాబోతుందన్న విషయం కూడా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు ఏమంటారంటే అందరూ, అహో ప్రభు, నీ యొక్క లీల అపరం అపారం అనే మాట వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే సేవలు చేస్తున్నారో ఎవరు చేస్తే వాళ్లే పొందుతారు. కాబట్టి అప్పుడు అందరూ మీరు ధన్యులు, మీరు పొందారు, మేము తెలుసుకోలేదు, పోగొట్టుకున్నాము అనే మాట నలువైపుల నుండి వస్తుంది. అసలు అంతిమంలో ఈ మాట వస్తుంది అని అంటున్నారు బాబా, కానీ ఇప్పుడు మేము చూసిన మటుకు చాలామంది విద్యార్థులు మేము చేయలేకపోతున్నాము, మాకు తెలిసిన భాగ్యాన్ని తయారు చేసుకోలేకపోతున్నాము, మా భాగ్యమే ఇంతేమో అని కూడా అనుకునే వాళ్ళు ఇప్పుడు మాకు తారసపడుతున్నారు. ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు మీరు సేవ చెయ్యమని చెప్పినా మేము చేయలేదు, తీరా చూస్తే కరోనా వచ్చేసి పరిస్థితులు మారిపోయాయి అని ఇలా ఆలోచించే వాళ్ళు ఇప్పటికే మాకు తారసపడుతూ ఉన్నారంటే ఇంకా అంతిమంలో ఖచ్చితంగా ఇలాంటి సీన్లు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఈ విషయం తెలుసు కాబట్టి అంతిమంలో మళ్ళీ పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుంచే మనసా సేవ. సో ప్రకృతిని ఏ రకంగా మనము సతోప్రధానంగా చెయ్యాలి అని చెప్పేసి ఇదే శివ పరమాత్మ జ్ఞాన మురళి ఈ యూట్యూబ్ ఛానల్ పేరేంటన్నది ఇక్కడ స్లైడ్ వేసి చూపిస్తున్నాము. దీన్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టినప్పుడు మీకు శివ పరమాత్మ జ్ఞాన మురళి అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు ఈ ఛానల్ పేరు కనిపిస్తుంది. ఈ ఛానల్ పేరు పక్కన ఎక్కడైతే బ్రహ్మబాబా ఫోటో కనిపిస్తుందో ఈ బ్రహ్మబాబా ఫోటో మీద టచ్ చేస్తే మీకు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ వస్తాయి. ఛానల్ పేరు టైప్ చేసేసి
అన్ని వీడియోలు వచ్చేస్తున్నాయని చెప్పి కొంతమంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీకు శివ్ పరమాత్మ అని చెప్పినప్పుడు చాలా వచ్చేస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు బ్రహ్మబాబా ఫోటోని టచ్ చేయాలి. ఫోటో పక్కన ఛానల్ పేరు ఉంది. సో బ్రహ్మబాబా ఫోటోని ఇక్కడ టచ్ చేసినప్పుడు మీకు వీడియోస్ ప్లేలిస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేలిస్ట్లోకి గనక వెళితే మనసా సేవ అని చెప్పి సపరేట్ స్లాట్ ఓపెన్ చేసాము. ఆ మనసా సేవ అన్న స్లాట్లోకి గనక వెళ్ళినప్పుడు ఈ ప్రకృతికి సంబంధించిన మనసా సేవకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో ఏ సంకల్పాలు చేయాలన్నది కూడా ఇచ్చాము. విద్యార్థులు ఆ సంకల్పాలు చేయాలి. ఆ తర్వాత వాక్కు ద్వారా ప్రవర్తన ద్వారా కూడా తీసుకురావాలి. సో ఇది ఇక్కడ మనసా సేవ గురించి బాబా చెప్తున్నారు. సో ఇక్కడ మనసా సేవ తర్వాత ఇక్కడ బాబా ప్రకృతియే కాకుండా మాయను కూడా జయించాలా అని చెప్పేసి ఇప్పుడు ఈ పరిస్థితుల్ని ఎలా అధిగమించాలన్నది బాబా మనకి పరిష్కారము అంటే యుక్తుల్ని కూడా తెలియచేస్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే బాబా మాయాజీత్గా అయ్యే ధ్యాస పెట్టుకుంటున్నారు కదా, మాయతో మీరు చేసిన శపథం ఏమిటంటే మీ పని రావటం, మా పని విజయం పొందటం. ఈ శపథం అందరూ చేశారు కదా, మాయాజీత్గా అవ్వాలి కదా, అదే విధంగా ప్రకృతి జీత్గా కూడా అవ్వాలి. ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా, మీ రాజ్యం రాబోతుంది కదా. ఏమవుతుందో అని పాపం ప్రజలు భయపడతారు. కానీ మీకు తెలుసు ఇప్పుడు సంగమ యుగం అనగా అమృతవేళ నడుస్తూ ఉంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయం వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మనకు మాయని జయించాలని తెలుసు. తర్వాత ఇక్కడ ప్రకృతి జీతుగా కూడా అవ్వాలి. ఇప్పుడు ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ వస్తున్నాయో వీటన్నిటినీ చూసి ప్రజలు భయపడతారు. కానీ మీకు తెలుసు ఇప్పుడు సంగమయుగం అనగా అమృతవేళ. సో ఇక్కడ అమృతవేళ అంటే చాలామంది 2 నుంచి 5 గంటల వరకు అని అంటారు. ఇది హద్దు. సంగమయుగమే అమృతవేళ అనుకోవడము బేహద్. సో ఇది ఇక్కడ బాబా సంగమయుగం అనగా అమృతవేళ నడుస్తూ ఉంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? ఉదయం వస్తుంది అంటారు. సో విద్యాలయంలో భయపెట్టిన చాలా విషయాల్లో అమృతవేళ కూడా ఒకటి. అమృతవేళ అంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. మేము లేవలేకపోతున్నాం అన్న పశ్చాత్తాప భావనతో ఉంటారు. కానీ ఇక్కడ గనక బేహద్దులోకి వెళితే యుగమంతా అమృతవేళనే. బాబాని ఎప్పుడైనా తలుచుకోవచ్చు, ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు. సో ఉదయం లేచి అమృతవేళ చేయాలంటే విద్యార్థులకు బాబా నియమం అయితే పెట్టారు. కానీ చేయలేకపోతే భయపడిపోవడం కానీ బాధపడిపోవడం కానీ పశ్చాత్తాపడడం అని కాదు. కానీ ప్రయత్నం అన్నది చేస్తుంటే ఖచ్చితంగా ఆ డిసిప్లిన్ అన్నది వస్తుంది. కానీ ఆ గిల్టీ ఫీలింగ్ పశ్చాత్తాప భావన మాత్రం పెట్టుకోకూడదు. సో ఇక్కడ బాబా పిల్లలకు పెట్టిన రూల్స్ అన్నీ పిల్లలకు అనుకూలంగానే పెట్టారు. సో కాబట్టి అమృతవేళ విషయానికి వచ్చేసరికి కూడా మనం నిజంగా డిసిప్లిన్తో గనక చేస్తే భయపడాల్సిన అవసరం కూడా లేదు. తో సంగమయుగం అనగా అమృతవేళ నడుస్తూ ఉంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుందంటే ఉదయం వస్తుంది. తర్వాత ఆ ఉదయంలోనే మన రాజ్యం రానున్నది ఉంది కదా అంటున్నారు. మీ రాజ్యం కూడానా లేక కేవలం మహారథీల రాజ్యమేనా? మీ అందరి రాజ్యం ఏమవుతుందో అనే చింత మీకు లేదు. అంతా మంచిగానే జరుగుతుంది. సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏమవుతుందో అన్న చింత మనకు అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి ఆ రకంగా క్లీన్ చేస్తే కానీ సత్యుగం రాదు. కాబట్టి అంతా మంచిగానే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. మరైతే ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎవరు తయారు చేస్తారు? లేక ప్రకృతి ఎలా ఉన్నా కానీ పర్వాలేదా? మీ రాజ్యంలో ఎలా ఉన్నా పర్వాలేదా? అవును అని చెప్పండి లేదా కాదు అని చెప్పండి అంటున్నారు. సో విద్యార్థులని బాబా ప్రశ్న అడుగుతున్నారు, మీ రాజ్యంలో ప్రకృతి ఏ రకంగా ఉండాలి అని. సో మన రాజ్యంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉండాలంటే ఇప్పుడే మనసా సేవ చేయాలి. ఇప్పుడు గనక మనసా సేవ చేస్తే సతోగుని ప్రకృతి యొక్క సుఖాన్ని అక్కడ అనుభవిస్తారు అంటారు. సో వినాశనం ఫిక్స్ అయ్యి ఉంటే మనసా సేవ ఎందుకు చెయ్యాలి? ప్రకృతిని ఎందుకు సతో ప్రధానంగా చెయ్యాలి అనంటే సతో ప్రధాన ప్రకృతి యొక్క సుఖాన్ని అనుభవించాలి అనంటే ఇప్పుడు పుణ్యం ఖాతా జమ చేసుకోవాలి. ఈ 5000 సంవత్సరాలలో సత్య త్రేతాయుగాల్లో మన పుణ్యం ఖర్చు అయిపోయింది. కాబట్టి రాబోయే కల్పానికి ఇప్పుడు పుణ్యం జమ చేసుకోవాలి. సో కాబట్టి ప్రకృతి అంతిమంలో ఏదైతే
మొత్తము ప్రపంచాన్ని ఇప్పుడు సునామీని చూపించినట్టు ఇలా మొత్తం అంతా ప్రపంచాన్ని క్లీన్ చేయడం అంటే మనకు సేవ చేయడం. మనం ఎలాగో ఇంత ప్రపంచాన్ని మనం క్లీన్ చేయలేం కాబట్టి ప్రకృతి మనకు సహయోగం ఇస్తుంది. అందుకే మీరు చింతించాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి అంతా మంచిగానే జరుగుతుంది అంటున్నాను. సో ప్రకృతి వైపరీత్యాలు అంతిమంలో వచ్చేది దేనికి అని అంటే మనకు సహయోగం ఇవ్వడానికే. సో అందుకే బాబా ఇంకేమంటారంటే, బాబ్దాదా అయితే చాలా సమయం నుండి అకస్మాత్తు పాఠాన్ని చదివించారు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూసి ఇప్పుడు మీ పని మీరు మొదలు పెట్టండి, భయపడకండి. కథ చెప్తారు కదా, నలువైపులా అగ్ని అంటుకుంటుంది కానీ పరమాత్మ పిల్లలు రక్షణగా ఉన్నారు. ఇప్పుడు కూడా పిల్లలు రక్షణగా ఉన్నారు కదా అంటున్నారు. సో బాబా ఏమంటున్నారంటే, ఈ అకస్మాత్ అన్న పాఠాన్ని నేను చదివించాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మనకు తెలియకపోతే కొత్త విషయం అయితే భయపడాలి, కానీ ఇక్కడ అకస్మాత్తు అన్న పాఠాన్ని నేర్పించారు. 2011లో ఏదైతే జపాన్ సునామీ ఉందో ఇది మొదటి దృశ్యం అని కూడా చెప్తున్నారు. చెప్పి ఏం చెప్తున్నారంటే, నలువైపులా అగ్ని అంటుకుంటుంది కానీ పరమాత్మ పిల్లలు రక్షణగా ఉన్నారంటే బాబా యొక్క రక్షణలో ఉంటాం మనం. బాబా ఎవరిని సంభాలిస్తారు అంతిమంలో? ఎవరైతే బాబా ఆజ్ఞను పాటిస్తారో, ఎవరైతే బాబా చెప్పిన సేవలు కానీ ధారణ కానీ ఇవన్నీ చేస్తారో వాళ్ళందరినీ అంతిమంలో స్వయంగా బాబానే సంభాలిస్తానంటున్నారు. తర్వాత పరీక్షలు అయితే రావాల్సిందే, కానీ మీకు డబుల్ పని, నిర్భయంగా అయి ఎదుర్కోండి. మీ భక్తులు మరియు మీ దుఃఖీ సోదరి సోదరులకు సేవ ఎవరు చేస్తారు? మీరు ప్రభువు యొక్క సాంగత్యంలో ఉన్నారు, అయితే మీరు పరమాత్మ సాంగత్యం ద్వారా ప్రాప్తింప చేసుకున్న వాటిని మీ సోదరి సోదరులకు భక్తులకు బాగా ప్రేమతో మనస్సుతో పంచిపెట్టండి అంటున్నారు. సో ఇక్కడ మన సేవ అన్నది విశ్వంలోని ఆత్మలకి ప్రకృతికి రెండుటికి చేస్తాం. సో ఇక్కడ ప్రకృతికి ఎలా చేయాలా అన్నది వీడియోస్ ఉన్నాయని ఇందాకే డైరెక్షన్స్ ఇచ్చాము. సో ఇక్కడ బాబా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మీ భక్తులు మరియు మీ దుఃఖీ సోదరి సోదరులకు సేవ ఎవరు చేస్తారు? మీరు ప్రభు యొక్క సాంగత్యంలో ఉన్నారు, అయితే మీరు పరమాత్మ సాంగత్యం ద్వారా ప్రాప్తి చేసుకున్న ఏవైతే ఈ శక్తులు ప్రాప్తులు ఉన్నాయో వాటిని మీ సోదరి సోదరులకు భక్తులకు బాగా ప్రేమతో మనస్సుతో పంచిపెట్టండి అంటున్నాడు. తో సేవ అంటే బ్రాహ్మణ పరివారమే కాదు, మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ మన సోదరి సోదరులే. ఆయన అనంతమైన తండ్రి కాబట్టి అందరికీ ప్రేమతో ఈ యొక్క శక్తుల్ని పంచిపెట్టండి అంటున్నాడు. దుఃఖ సమయంలో ఎవరు జ్ఞాపకం వస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా కానీ కష్టం వచ్చినప్పుడు ఓ తండ్రి, ఓ పరమాత్మ అని తప్పక అంటారు. కనుక పరమాత్మ పిల్లలైన మీరు దుఃఖీలకు సహాయకారులు కావాలి. వారికి శుభ భావన శుభకామన ద్వారా బాబా ద్వారా ప్రాప్తించిన వాటిని కిరణాల ద్వారా ఇచ్చే సహాయకారులు అవ్వండి. వారు కూడా మీ పరివారమే కదా అంటున్నారు. సో ఏ విద్యార్థులైతే సేవ అనగానే పరివారంలోనే చేసుకోవాలేమో అని అనుకునే విద్యార్థులంతా ఈ వాక్యాలు చదువుకోవాలి. సో బాబా అందరూ మన సోదరులే అంటున్నారు. తర్వాత ఎవ్వరికి ఏది వచ్చినా కానీ పరమాత్మను తలుచుకుంటారు కాబట్టి పరమాత్మ పిల్లలైన మీరు దుఃఖీలకు సహాయకారులుగా కావాలి. తో సేవ ఎవరికి చెయ్యాలి అంటే దుఃఖంలో ఉన్న ఆత్మలకు మనం చేసుకోవడం కాదు. తర్వాత వారికి శుభభావన శుభకామన ద్వారా బాబా ద్వారా ప్రాప్తించిన వాటిని కిరణాల ద్వారా, బాబా ద్వారా మనకి సంకల్పాల ఖజానా ప్రాప్తించింది, శక్తులు ప్రాప్తించాయి, వీటన్నిటిని కిరణాల ద్వారా ఇచ్చే సహాయకారులు అవ్వండి. వారు కూడా మీ పరివారమే కదా అంటున్నారు. సో మొత్తం విశ్వంలోని ఆత్మలంతా మన పరివారమే. ఏ రకంగా అంటే వాళ్ళకి మనమే పూర్వీకులము. సో పరివారం అంటే బ్రాహ్మణ పరివారము. ఎవరైతే జ్ఞానం తెలుసుకున్నారో అని చెప్పేసి హద్దులు గీసుకోకుండా బేహద్దులోకి వెళ్ళి మొత్తం విశ్వమంత పరివారం అని అనుకుని పూర్వీకులమై బాధ్యత తీసుకుని అందరికీ దుఃఖంలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి అంటున్నారు. పరివారంలో ఒకరికొకరు సహాయం ఇచ్చుకుంటారు. పేరే సహయోగం, శ్రేష్ఠ యోగం. సహాయం ఇచ్చేటందుకు ఇదే సాధనం. సమయం నిశ్చితం చేసుకోండి అని సందేశం కూడా పంపారు. ట్రాఫిక్ కంట్రోల్ అమృతవేళ నిశ్చయమైనవి, ఆ సమయాలలో చేస్తున్నారు. అదేవిధంగా మీ పనులనుసారంగా మనసా సేవకు కూడా సమయాన్ని నిశ్చితం చేసుకోండి.
చేసుకోవటం ప్రస్తుత సమయాన్ని బట్టి చాలా అవసరం. సమయం తీయండి, దయాహృదయులు అవ్వండి, కళ్యాణకారి అవ్వండి. మీ స్వరూపం ఏమిటి? విశ్వ కళ్యాణకారి. అయితే దయ వస్తుంది కదా, లేక దానికదే అయిపోతుందా? దీనిలో సోమరిగా అవ్వకండి. ఎందుకంటే మీరు ఎందరికి శక్తినిస్తారో వారందరూ మీ భక్తులవుతారు అంటున్నాడు. సో అంతిమంలో ఎప్పుడైతే ఈ రకంగా అందరి పట్ల దయ చూపించి విశ్వ కళ్యాణకారులై మనం సేవ చేస్తూ పోతామో, ఆ రకంగా గనక మీరు సేవ చేస్తే వారందరూ మీ భక్తులవుతారంటాడు. సో ఈ అకస్మాత్తు పాఠాన్ని బాబా ఏదైతే చదివించారో, అకస్మాత్తుగా అన్నీ జరుగుతాయన్న విషయాన్ని మనకు ముందే తెలియజేసి ప్రకృతిని జయించాలి, తర్వాత మాయను జయించాలి, తర్వాత మొత్తం ప్రపంచమంతా మన పరివారమే అని అనుకుని అందరికీ బాబా యొక్క సాంగత్యంలో మనకి ఏవైతే ప్రాప్తులు లభించాయో, ఖజానాలు, శక్తులు, అవన్నీ అందరికీ పంచాలి. అది ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తేనే అంతిమంలో మనకి బాబా సంభాలిస్తారు. సో అంతిమంలో స్వయంగా బాబానే సంభాలిస్తారని చెప్పేసి సాకార మురళిలో చెప్పారు. సో దాని యొక్క మహావాక్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 18th July 2018 ఈ సాకార మురళిలో బాబా అడిగిన ప్రశ్న, ఏ పిల్లలను అంతిమ సమయంలో స్వయంగా బాబ్దాదాయే సంభాలిస్తారు? ఈ ప్రశ్నని ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. మనం ఇప్పుడు ఏదైతే జపాన్ సునామీ అకస్మాత్తు పాఠం యొక్క మొదటి దృశ్యం గురించి మాట్లాడుకుంటున్నామో, ఇలాంటివి ఆ తర్వాత ఎన్నో జరిగాయి. ఇంకా అంతిమంలో మొత్తం ప్రకృతి, మొత్తం విశ్వంలో ఏదైతే మొత్తం క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేస్తుందో అటువంటి సమయంలో బాబానే సంభాలిస్తారంటున్నారు. సో ఏ పిల్లలను సంభాలిస్తారన్న దానికి బాబా ఇక్కడ ఇస్తున్న జవాబు, ఏ పిల్లలైతే ఎంతో కాలంగా ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో తత్పరులై ఉంటారో, బాబాకి పూర్తి సహాయకులుగా ఉంటారో, అటువంటి పిల్లలను అంతిమ సమయంలో స్వయంగా బాబాయే సంభాలన చేస్తారు. నేను నా సహాయకులైన పిల్లలకు అద్భుతమైన దృశ్యాలను చూపిస్తూ ఎంతగానో ఆహ్లాదపరుస్తాను. వారు అంతిమ సమయంలో ఎంతో సుఖాన్ని చూస్తారు, సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఎవరికైతే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్న పాఠము పక్కాగా ఉంటుందో అటువంటి పిల్లలకే బాబా సహాయము లభిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఒకసారి వాక్యాలను గనక పరిశీలిస్తే, ఏ పిల్లలైతే ఎంతో కాలంగా ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో తత్పరులై ఉంటారో, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమని గనక ఒక్కసారి పరిశీలించుకొని చూడండి. సేవలు చేసేటప్పుడు ముళ్ళని పుష్పాలుగా అంటే ఇక్కడ మనం మన ఆలోచనలు, మాటల ద్వారా అందరినీ ముళ్ళు గుచ్చినట్టు గుచ్చుతూ ఉన్నామా, అలాంటి వాళ్ళని పుష్పాలుగా, ఇక్కడ పుష్పాలుగా అంటే ఆత్మాన్న స్థితిలోకి ఆత్మజ్ఞానం ఇవ్వడము. సో పుష్పాలుగా ఉండడం అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ యొక్క ఆత్మిక గుణాలు, దైవీ గుణాల ద్వారా అందంగా సుగంధాన్ని వెదజల్లే విధంగా తయారు చేయాలి అంటున్నారు. సో ఒకరిని తయారు చేయాలంటే ముందు మనము ఆ రకంగా తయారయ్యామా, పుష్పాలలాగా ఈ దైవీ గుణాలతోటి సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నామా లేదా అన్నది ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అలా ఉండి అందరినీ పుష్పాలుగా తయారు చేసే సేవలో తత్పరులై ఉంటారో, బాబాకి పూర్తి సహాయకులుగా ఉంటారో. సో పూర్తి సహాయకులుగా అంటే ఇంకా బాబా ఏవేవైతే మనకు సేవకు సంబంధించిన సూచనలు ఇస్తూ ఉంటారో అవన్నీ చేస్తూ ఉంటారో అటువంటి పిల్లలను అంతిమ సమయంలో స్వయంగా బాబాయే సంభాలన చేస్తారు. సో ఇది చెకింగ్ పాయింట్. అంతిమంలో ప్రకృతి ద్వారా మరి దుఃఖాన్ని అనుభవిస్తామా, సుఖాన్ని అనుభవిస్తామా, మన పరిస్థితి ఏంటి ఆ టైంలో అంటే ఇప్పుడు గనక మనల్ని మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. సో ఇందాక అక్కడ స్లైడ్ వేసి చూపించినట్టు ప్రకృతి 2 ఇళ్ల ముందే ఆగిపోతుంది అంటున్నారు. సో ఈ 2 ఇళ్ల ముందు ప్రకృతి ఆగిపోతుందా, లేకపోతే మనం మునిగిపోతామా, ప్రకృతిలో దుఃఖాన్ని అనుభవిస్తామా అన్నది ఇక్కడ మనం ఎంతవరకు బాబా చెప్పిన ఆజ్ఞని పాటించామా లేదా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. తర్వాత, నేను నా సహాయకులైన పిల్లలకు అద్భుతమైన దృశ్యాలను చూపిస్తూ ఎంతగానో ఆహ్లాదపరుస్తాను. వారు అంతిమ సమయంలో ఎంతో సుఖాన్ని చూస్తారు, సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు అంటున్నాడు.
సో ఇది మరి ఆ టైంలో మరి బాబా అద్భుతమైన దృశ్యాలు చూపిస్తూ ఎంతో ఆహ్లాదపరుస్తాను అంటున్నారు. సో అది ఏ రకంగా జరుగుతుందా అన్నది ఇంక అప్పుడు చూడాల్సిందే, లేదా ఇక్కడ చెప్పినట్టు వారు అంతిమ సమయంలో ఎంతో సుఖాన్ని కూడా చూస్తారంటున్నారు. సో ప్రపంచం అంతా దుఃఖంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ జపాన్ సునామీని కనుక చూస్తే మొత్తం అంతా దుఃఖంలో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రకృతి 2 ఇళ్ల ముందు ఆగిపోవడము, ఆ తర్వాత అద్భుతమైన దృశ్యాలు బాబా చూపిస్తుంటే ఆహ్లాదాన్ని పొందడము, సుఖాన్ని పొందడము, ఇవన్నీ జరుగుతాయి అంటాడు. ఒక్కసారి బుద్ధి ద్వారా ప్రాక్టికల్గా పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి, మన స్థితిని పెంచామా, ప్రకృతిని జయించామా, మనసా సేవ చేశామా, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటే బాబా చెప్పిన ఈ పరిస్థితి ఏదైతుందో ఆయన మనల్ని సంభాళించేది, ఆయన సంభాళిస్తారు. కాబట్టి ఇంకా వినాశనం గురించి భయపడాల్సిన అవసరమే లేదు, అది సంతోషించాల్సిన విషయము. ఎందుకంటే బాబా ఎలాగో ఆ సమయంలో మీరు సుఖాన్నే చూస్తారు, సాక్షాత్కారాలు పొందుతారు. ఆ తర్వాత ప్రకృతి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత సత్యుగం వచ్చేస్తుంది. సో అదే బాబా ఇక్కడ చెప్తున్నారు. లేదా ఇప్పుడు మన పరిస్థితి ప్రస్తుతమే చూసుకుంటే మొత్తం విశ్వమంతా కరోనా వచ్చేసింది, చాలామంది దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ పరివారంలో చాలామందిని చూస్తే మాకు ఇప్పుడే చాలా రిలీఫ్గా ఉంది, ఆ భయం అన్నది పోయింది, సేవలు చేసుకోగలుగుతున్నాము అని చెప్పి చాలామంది సంతోషంగా ఉన్నారు. సో ఒక రకంగా చెప్తుంటే ఇంకా అంతిమ సమయంలో ఇంకా బాబా చెప్పినట్టు ఆహ్లాదకరమైన సంఘటనలు, దృశ్యాలు, సుఖము, సాక్షాత్కారాలు ఇవన్నీ ఆ సమయంలో జరుగుతాయి అంటున్నారు. తర్వాత ఎవరికైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, నేను బాబా ఇద్దరమే, ఇంకా ఈ పాత ప్రపంచము, పరిస్థితులు, వ్యక్తులు ఇంకా ఇవన్నీ ఏవీ లేవు, ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్న పాఠము పక్కాగా ఉంటుందో అటువంటి పిల్లలకే బాబా సహాయము లభిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేటటువంటి సేవ చేస్తున్నామా లేదా సాధారణ సేవలు ఏమైనా చేస్తున్నామా, ఇదొకటి చెక్ చేసుకోవాలి. తర్వాత మనసా సేవ, మనము చేసే సంకల్పాలు విశ్వంలోని ఆత్మలని పరివర్తన చేయడానికంటే వాళ్ళ దుఃఖాన్ని తీసేయడానికి, శాంతిని అనుభవం చేయించడానికి, తర్వాత తమో ప్రధానంగా ఉన్న ప్రకృతిని సతోగా చేయడానికి. సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఏ రకంగా చెయ్యాలి అని చెప్పేసి కూడా బాబా 17th March 1991 ఈ అవ్యక్త మురళిలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే స్వయం యొక్క సహయోగి కర్మేంద్రియాలైన మనసు, బుద్ధి, సంస్కారాలు మీ ఆజ్ఞను పాటిస్తాయో అప్పుడే ప్రకృతి కూడా మీ సంకల్పం యొక్క ఆజ్ఞను అంగీకరిస్తుంది. ఒకవేళ స్వయం యొక్క సదా సహయోగులే మీ ఆజ్ఞను పాటించకపోతే ప్రకృతి ఏమి పాటిస్తుంది? అందరికీ ఒకే సంకల్పం ఒకే సమయంలో ఉత్పన్నం అవ్వాలి. ఇంతగా తపస్సు యొక్క ఉన్నత స్థితి ఉండాలి. పరివర్తన అని సంకల్పం రాగానే సెకండ్లో ప్రకృతి హాజరైపోవాలి అంటున్నారు. సో ప్రకృతిని శాసించే స్థితికి రావాలి అంటే ఇక్కడ ముఖ్యమైన మన యొక్క సహయోగి కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు, ఇవి మన ఆజ్ఞను పాటించాలి అంటున్నాడు. సో మనస్సు ద్వారా ఇక్కడ మనం గనక నేను ప్రకృతి జీత్ ఆత్మని అని గనక సంకల్పం చేస్తే, దివ్య బుద్ధి గనక ఉంటే బుద్ధి ప్రకృతి జీతాత్మలను నిర్ణయిస్తుంది. బుద్ధి ఇంకా రాతిగానే ఉంటే ఆ సంకల్పాన్ని తిరస్కరిస్తుంది. ఆ తర్వాత మన సంస్కారాలు కూడా ముఖ్యంగా దాత సంస్కారాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ దాత సంస్కారాలు ఉంటాయో అప్పుడే మనసా సేవ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మనసా సేవ అన్నది చాలా కొద్ది మంది ఆత్మలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న దాత సంస్కారాలు. సో ద్వాపరం నుంచి వస్తూ ఉన్నప్పుడు ఈ సంస్కారాలు పోయి ఉండొచ్చు, కానీ జ్ఞానంలోకి వచ్చాక బాబా జ్ఞానాన్ని తెలుసుకుని బాబా నుండి శక్తిని తీసుకుని సంస్కారాలు పరివర్తన చేసి ఇప్పుడు ఇవ్వడం అంటూ మొదలుపెట్టారు. సో ప్రకృతికి ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాలు ఇవ్వడం అంటే ఈ దాత సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి మీ ఆజ్ఞను పాటిస్తుంది అంటున్నాడు. అలా దాత సంస్కారాలు లేనప్పుడు మేము ఇంకా మురళి వింటాము అంటున్నారు చాలామంది. అంటే ఇంకా తీసుకుంటాం, ఇంకా బాబా నుంచి జ్ఞానాన్నే తీసుకుంటున్నాం అన్నట్టు ఇంకా మురళి వింటూనే ఉంటాము. అంటే మురళి వినాలి, వినొద్దని మేము అనట్లేదు, కానీ మురళిలో చెప్పిన బాబా ఆజ్ఞ ఏదైతుందో దాన్ని పాటించాలి. బాబా ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని, ఆ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలు మళ్ళీ మనం అందరికీ ఇస్తూ పోవాలి. అలా ఇస్తూ పోయినప్పుడు
దాత సంస్కారాలు రికార్డ్ అవుతాయి, తర్వాత పుణ్యం ఖాతా కూడా జమ అవుతుంది. సో దాత సంస్కారాలు రికార్డ్ అయి మనం ప్రకృతికి ఇప్పుడు ఆ సంకల్పాలు ఇస్తున్నందుకు ప్రకృతి కూడా మనకి ఇప్పుడు సంయోగం ఇస్తుంది, అంతిమంలో కూడా సంయోగం ఇస్తుంది. ఇప్పుడు మనం గనక ప్రకృతిని సతోగా చేయడానికి సంకల్పాలు ఇవ్వకపోతే అప్పుడు అది కూడా చెయ్యదు. తో సబ్జెక్ట్ అయితే సింపులే. బాబా మురళీలు ఏం చెప్తారంటే దాత సంస్కారాలు గనక ఉంటే అన్ని సంస్కారాలు వచ్చేస్తాయి అంటారు. ఆ దాత సంస్కారాలు లేవు, ఇంకా తీసుకునే సంస్కారాలు, అధీన సంస్కారాలు, ఇంకా మేము మురళి వింటూనే ఉంటాం, మనసా సేవన్న తర్వాత చేసుకుంటాము అంటున్నారు. సో ఇక్కడ పాఠమే అకస్మాత్తుగా జరిగేటప్పుడు తర్వాత ఇంకెప్పుడు చేస్తాం? సో ఇక్కడ ఏమైపోతుందంటే విద్యార్థులు ఇలాంటి విషయానికి వచ్చేసరికి అసలు వినాశనం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్న అడుగుతున్నారు. అసలు అలాంటి ప్రశ్నలే అడగొద్దంటారు బాబా మురళీలు కనుక చదువుతూ పోతే. ఇప్పుడు ఇంత డెప్త్లోకి అంటే ప్రకృతిని ఏ రకంగా మనం శాసించే స్థితికి రావాలి అని అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు ఇవన్నీ మన ఆజ్ఞను పాటించాలంటే అష్టశక్తులు వాడాలి. అష్టశక్తులు, సర్వశక్తులు. సో వాటికి సంబంధించిన మురళీలన్నీ అప్లోడ్ చేస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ వివరించటం లేదు. ఆ తర్వాత అవ్యక్త మురళీలు. సో ఏ రకంగా మనం ధారణ చెయ్యాలి? స్వపరివర్తన చేస్తే విశ్వ పరివర్తన అంటారు. సో స్వపరివర్తన అంటే ఒకప్పుడు దేహాభిమానంలో ఉన్న మనము ఇప్పుడు పూర్తిగా ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ అన్న స్థితిలో ఉండి మనం సంకల్పాలు చేస్తూ ఉంటే అవి అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మీ మనసు, బుద్ధి, సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్నవి సతోగా అవుతాయో అప్పుడే ప్రకృతి మీ ఆజ్ఞను పాటిస్తుంది అంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 100%కి అయితే వచ్చేయలేదు, కానీ ముందు పరివర్తన అయ్యామా లేదా అని బాబా మురళీలో చెప్పే చెకింగ్ పాయింట్స్ పెట్టి చెక్ చేసుకోవాలి, చెయ్యాలి. ముఖ్యంగా దాత సంస్కారాలు అలా చేస్తూ ఉంటే బాబా శక్తి మనకు యాడ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ ప్రకృతి అన్నది పరివర్తన చెందుతూ ఉంటుంది. తర్వాత ఈ వినాశనం విషయానికి వచ్చేసరికి బాబా 18th January 1977 ఈ మురళిలో ఏమంటున్నారంటే నష్టం మోహ స్మృతి స్వరూపంగా అయిపోయారా లేక ఇప్పుడు అవ్వాలా అని అడుగుతున్నారు. అంటే ఇంకా పూర్తిగా మోహం అన్నది నష్టం అయిపోవాలి, ఆ స్థితికి వచ్చారా లేకపోతే ఇంకా అవ్వాలా? 1976కి అయిపోవాలి కదా, అంతిమ వినాశనం కొరకు ఆగి ఉన్నారా, ఎదురు చూడటం లేదు కదా అంటున్నాడు. ఇప్పుడు మురళి ఏదైతే ఉందో 1977 మురళి, ఆ రోజుల్లో చాలామంది 1976లోనే వినాశనం జరిగిపోతుందని అనుకునేవారంట. సో 1976కి అయిపోవాలి కదా అని చెప్పేసి వినాశనం కోసం ఆగి ఉన్నారా, ఎదురు చూడటం లేదు కదా. వినాశనం కోసం ఎదురు చూడటం అంటే మీ మృత్యువు యొక్క తారీఖును స్మృతిలో ఉంచుకోవటం లేదా మీ మృత్యువుని ఆహ్వానించటం. వినాశనం ఎందుకు అవ్వలేదు, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, ఇలా ఎన్ని సంకల్పాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మని సంపూర్ణ స్థితికి తేవాలి, పురుషార్థం చేసి ప్రకృతిని జయించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఊరికే మురళీలు వినేసి వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని బాబా చెప్పినట్టు ఇక్కడ వినాశనం ఎందుకు అవ్వలేదు, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అని ఈ సంకల్పాలు చేసుకుంటూనే ఉండిపోయాం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఈ వినాశనం అన్నది ఏదైతే ఉందో అది జరిగే తీరుతుంది. సో మనం ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ మాయని, ప్రకృతిని రెండుటిని జయించాలి. అది జయించారా లేదా చూసుకోండి అంటున్నాడు. అది గనక జయించకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాల్లో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. సో అందుకేమంటున్నారు, ఈ వినాశనం కోసం మీరు ఎదురు చూడటం అంటే మీ మృత్యు ఒక్క తారీఖుని, ఆ వినాశనంలో మనం కూడా శరీరం వదిలేస్తాం. చాలామంది ఏంటంటే ఇంకా వినాశనం ఎప్పుడు చేస్తే తారీఖులు అడగడము, సరే చెయ్యొచ్చులే అనుకోవడము. ఈ అవ్యక్త మురళిలో మొత్తం అంతా ధారణ ఎలా చేయాలో చెప్పేశారు బాబా. ఇవి చదవాలి అని చెప్పినప్పుడు కూడా అంతిమంలో సైన్స్ సాధనాలు ఫెయిల్ అయిపోతాయి కాబట్టి ఆ టైంలో మేము పుస్తకాలు పెట్టుకుని చదువుతాము అంటున్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, వినాశనం అంటే మీ మృత్యువుని ఆహ్వానించటం అంటే ఆ టైంలో మన శరీరం వదిలేస్తాము. అప్పుడు కూర్చుని అవ్యక్త మురళిని చదివేదేం లేదు. మీకు అష్టశక్తుల గురించి గనక చూస్తే సాకారం మురళిలో కనిపించదు, అవ్యక్త మురళిలోనే కనిపిస్తుంది. ఆ అష్టశక్తులు ఉంటేనే మాయని జయించగలుగుతాము, ప్రకృతిని రెండుటిని జయించగలుగుతాం. సో ఇక్కడ ఆ సమయంలో కూర్చుని మేము మురళిలు చదువుతాము అని అంటే ఇక్కడ ఈ స్లైడ్ అందుకే వేసి చూపిస్తున్నాం. ఆ సమయంలో అందరూ శరీరం వదిలేస్తారు.
శరీరం వదిలేస్తేనే మనం పరంధామానికి వెళ్తాం, పరంధామానికి వెళ్తే కానీ సత్యయుగానికి రాలేము. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచే చదవడం అన్న మొదలుపెట్టి ధారణ. ఈ అవ్యక్త మురళిలో బాబా ఎక్కడెక్కడైతే మురళి స్టార్ట్ చేసేటప్పుడే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఆ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు ఇస్తే తెలిసిపోతుంది మనం ఎంత ముందుకు వెళ్ళాము అని. కాబట్టి వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నాను విద్యార్థుల కోసము. వినాశనం కోసం ఎదురు చూడటం అంటే మీ మృత్యువు యొక్క తారీఖును స్మృతిలో ఉంచుకోవటం లేదా మీ మృత్యుని ఆహ్వానించటం. సో వినాశనం జరిగితే అది మృత్యువు యొక్క తారీఖు. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మ అన్న స్థితిలో జీవించి చదువుకుని సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి. సో ఇక్కడ ఈ ప్రకృతికి సంబంధించి కానీ అష్టశక్తులు కానీ తర్వాత వృత్తి ద్వారా సేవ, వాచా ద్వారా సేవ, కర్మణ ద్వారా సేవ, పూర్వీకులు పూర్వజులు మనన చింతన, ఈ సబ్జెక్ట్ అంతా అవ్యక్త మురళిలోనే కవర్ అయింది. సో ఇక్కడ మరి సాకార మురళి చదవాలా అవ్యక్త మురళి చదవాలా అన్నది కూడా విద్యార్థులు ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానము బాబా 69లోనే ఇచ్చారు. 26 జూన్ 1969 ఈ అవ్యక్త మురళిని ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నాము. ఈ మురళిలో బాబా ఏమంటారంటే, ఇప్పుడు చదువు పూర్తయిపోయింది, ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్ళే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయడానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివిజన్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తయింది, ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయింది అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేరారో తెలుస్తుంది అంటున్నాను. 69లో బ్రహ్మబాబా శరీరాన్ని వదిలేసి అవ్యక్తం అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా పిల్లలు ప్రశ్న అడిగారు ఆయన్ని, బాబా మీరు ఎందుకు చదివించే పద్ధతిని మార్చారు అని. ఆ ప్రశ్నకు సమాధానంగా బాబా ఇది ఇచ్చారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తి మురళిని చదివితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ సాకార మురళిలు అన్నవి పిల్లలు విద్యాలయంలో, ఈశ్వరీయ విద్యాలయంలో ఎంట్రీ పాయింట్లో పెట్టిన సబ్జెక్ట్ అది. సో ఆ మురళీలు చదువుకున్న తర్వాత ఇక్కడ అవ్యక్త మురళీలు అనేవి కూడా బాబా చెప్పినవే 69 నుంచి 2015 వరకు 45 సంవత్సరాలు సుమారుగా చెప్తూ వెళ్ళారు. ఏం చెప్పారు అవ్యక్త మురళిలో, ఏ రకంగా ధారణ చెయ్యాలి. సో ఇక్కడ దాన్నే బాబా ఏమంటున్నారంటే, ఇక్కడ రివిజన్ స్టార్ట్ అయిపోయింది. రివిజన్ స్టార్ట్ అయిపోయి రియలైజేషన్ వరకు వచ్చేయాలి అంటున్నారు. ధర్మరాజుగా బాబా మాట్లాడినప్పుడు కోర్స్ అయిపోయింది, రివిజన్ స్టార్ట్ అయింది, రివిజన్ నుంచి మీరు రియలైజేషన్కి వచ్చేయాలి అని చెప్పారు. సో ధర్మరాజుగా బాబా మాట్లాడిన మురళిని కూడా ఇందులో రికార్డ్ చేసి పెట్టాము. అవ్యక్త మురళి అన్న స్లాట్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అష్టశక్తులు ఎలా వాడాలి అన్న పూర్తి సబ్జెక్ట్ అవ్యక్త మురళిలోనే కవర్ అయింది. ఇప్పటికి చాలా మటుకు మురళిలో రికార్డు కూడా చేశాము. ఆ తర్వాత బేహద్ వైరాగ్య వృత్తి, ఈ బేహద్ వైరాగ్య వృత్తి గురించి బాబా ఎన్ని మురళీల్లో చెప్పారన్నది ఇంకా ఇప్పటికి మాకు లెక్క తెలియదు, కానీ చాలా విస్తారంలో చెప్పారు. హద్దులో నుంచి బేహద్ వైరాగ్యము అంటే ఇంకా అనురాగం అన్నది పోవాలి. దీన్నే బాబా నష్టమోహ స్మృతి స్వరూప స్థితి అంటున్నాడు. సో రాబోయే రోజుల్లో అవి కూడా రికార్డ్ చేస్తాము. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా అవ్యక్తంలో కవర్ అయింది. కాబట్టి ఎవరెవరైతే బాప్ సమాన్ అవ్వాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇవి చదవాల్సిందే. లేదు మేము సాకార మురళి వరనే ఆగిపోతాము. సాకార మురళి చదివితే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, బాబా రోజు చెప్పిందే చెప్తున్నారు అని అనుకుని ఇంక అక్కడికి రిలాక్స్ అయిపోవచ్చు. పెద్దగా ధారణ చేయాల్సింది ఏం కనిపించదు అక్కడ. లేదు మేము బాప్ సమాన్ అవుతాము, మాయని జయిస్తాము, ప్రకృతిని జయిస్తాము, ఎందుకంటే వినాశనం ఫిక్స్డ్ అంటున్నాడు బాబా. సో ఆ జపాన్ సునామీ యొక్క మొదటి దృశ్యమే ఆ రకంగా ఉంది అంటే ఇంకా ఆ తర్వాత ఎన్నో చూసాం. ఆ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా ఇప్పుడు జపాన్నే కనుక ఇప్పుడు మన సబ్జెక్ట్ వైజ్ ఉదాహరణగా తీసుకుంటే ఆ 11లో ఆ సునామీ తర్వాత మళ్ళీ వాళ్ళు శ్రమ పెట్టి మళ్ళీ మొత్తం అంతా నార్మల్సీకి తెచ్చేశారంటే మళ్ళీ పూర్వ పరిస్థితికి తెచ్చేసి అన్నీ
మళ్ళీ కట్టుకోవడం చేయడం అన్నీ చేసేసారు. సో ఇలాంటివి చూసినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి అనిపిస్తుంది. సో ఇప్పుడు పరిస్థితులు కూడా చూస్తే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది మొత్తం విశ్వమంతా వచ్చేసి బాబా 2015లోనే ఆపేసి మురళీలు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా వినాశనం వైపు వెళ్తుందన్న సూచనలు కూడా మనకి ఇచ్చినా కానీ విద్యార్థులు ఇంకా పాత ప్రపంచం వస్తుంది అనుకుంటున్నారు. పాత రోజులు వస్తాయి, పాత ప్రపంచం వస్తుంది, ఇంకా అప్పటికి ఇంకా మేము సేవలు చేస్తాను అని. కానీ పాత మురళీలు కనుక తీస్తే 70లో రాబోయే రోజుల్లో సేవలు నిలిపేస్తానని చెప్పాడు బాబా. ఆల్మోస్ట్ చాలా మటుకు నిలిచిపోయాయి. సేవాస్థానాలు కూడా మూతబడిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఇల్లు సేవాస్థానం అయిపోయింది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాయని ప్రకృతిని జయించాలి. తర్వాత మళ్ళీ కాలచక్రం అన్నది వెనక్కి తిరగదు, అది ముందుకే వెళ్తుంది. కొత్త ప్రపంచం వస్తుంది, పాత ప్రపంచం రాదు. సో ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే బాబా చెప్పినట్టు కోర్సు కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ చేసి ఆ తర్వాత రియలైజేషన్కి కూడా రావాలి అంటున్నారు. సో ధర్మరాజు గారి ప్రశ్న అడిగినప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. రేపటి రోజున బాబా డ్రామాని క్లోజ్ చేసినప్పుడు మీకు సాక్షాత్కారాలు జరిగిన తర్వాతే శిక్షలు వేస్తా అంటున్నాడు. ఆ రోజు బాబా మేము చేయలేకపోయాము పెట్టాను అని అంటే బాబా ధర్మరాజుగా అందుకే 76లోనే ప్రశ్న అడిగారు. కోర్సు కంప్లీట్ చేసి రివిజన్ చేసి రియలైజేషన్కి వచ్చారా అని. ఈ రియలైజేషన్ అన్న పదానికి బాబా చెప్పిన అర్థం ఏంటంటే రియల్ ప్లస్ ఐస్. రియల్ ప్లస్ ఐస్ అంటే ఇక్కడ సత్యమైన ఐస్ అంటే చూసే విధానం, దృష్టికోణం, సత్యమైన దృష్టికోణం వచ్చేసిందా అని. సో నేను దేహాన్ని అనుకుంటే అసత్యమైన దృష్టికోణము, నేను ఆత్మని అనుకుంటే సత్యమైన దృష్టికోణం. సో కోర్సు చేసి రివిజన్ కూడా చేసేసి ఆ సత్యమైన దృష్టికోణం అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. దాన్నే బాబా ఇక్కడ ఆత్మాన్న స్థితిలోకి రావాలి అంటున్నారు. సో ఆ స్థితిలోకి రావాలి అని అంటే ఇక్కడ అవ్యక్త మురళిలో బాబా మనకి సంకల్పాలు ఇచ్చారు, సూచనలు, యుక్తులు అన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ వినాశనం స్టార్ట్ అయిపోయి సైన్స్ సాధనాలు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాట్సప్లు, యూట్యూబ్లు పనిచేయవు కాబట్టి ఆ టైంలో తెరిచి చదివే పుస్తకాలు కాదు. ఇందాకటి స్లైడ్లో చెప్పినట్టు ఆ సమయంలో మనము శరీరాన్ని వదిలేస్తాం కాబట్టి ఇప్పుడే చదువుకుని ఇప్పుడే మాయని ప్రకృతిని రెండుటిని జయించాలి. అందుకే బాబా సద్గురువుగా కూడా అందరికీ ఇచ్చే వరదానము ప్రకృతి జీత్ భవ. ఓం శాంతి.